నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ఇంటర్నేషనల్ అవార్డ్ గ్రహీత డాక్టర్ సుదర్శన్ శర్మ గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సాధారణంగా మనం టెంపుల్కి వెళ్ళి జాతకం చూపించుకున్నప్పుడు ఈ రాశికి ఈ దేవత, ఈ దేవుడు అధిపతి, ఈ దేవుడికి పూజలు చేసుకుంటే సరిపోతుంది అని అంటారు. గ్రహచార రీత్యా నిజంగా అలా ఉంటుందంటారా? ఈ సంవత్సరంలో ఏ రాశికి ఏ దేవత బాగా కలిసి వస్తుంది అని అంటారు, ఒకసారి తెలియజేయండి. మంచి క్వశ్చన్ వేసామమ్మా. విషయానికి వెళ్ళబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుని విషయం తప్పకుండా. బీజాపూరగదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వవిశానరత్నకలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపద్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్దదః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా తీసుకుంటే ప్రతి రాశికి కూడా రాశ్యాధిపతులు ఉంటారమ్మ. ఉదాహరణకి మేషరాశిని తీసుకుంటే మేషరాశికి అధిపతి మనకి కుజుడమ్మ. అదేవిధంగా వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా మిథున రాశి తీసుకున్నాం అనుకోండి, మిథున రాశికి అధిపతి బుధుడు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి తీసుకున్నాం అనుకోండి, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అదేవిధంగా సింహరాశి తీసుకోండి, ఈ సింహరాశికి అధిపతి రవి. అదేవిధంగా కన్యారాశి తీసుకుంటే కన్యారాశికి అధిపతి బుధుడు. అదేవిధంగా తులారాశికి తీసుకుంటే తులారాశికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా వృశ్చిక రాశి తీసుకుంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అదేవిధంగా ధనుర్రాశి తీసుకుంటే ధనుర్రాశికి అధిపతి గురుడు. అదేవిధంగా మకర రాశి తీసుకున్నాం అనుకోండి, మకర రాశికి అధిపతి శని. అదేవిధంగా కుంభరాశి తీసుకున్న కుంభరాశికి అధిపతి శని. అదేవిధంగా మీనరాశి తీసుకుంటే మీనరాశికి అధిపతి మనకి గురుడమ్మ. ఈ విధంగా 12 రాశులు సంబంధించి 12 రాశులు, వాటికి సంబంధించిన రాశ్యాధిపతులు. అయితే ప్రధానంగా మనం ఈ 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరాన్ని తీసుకుంటే ఒక్కొక్క రాశికి ఏ రాశి వారి తాలూకా గ్రహస్థితి సంచారం, ఉదాహరణకి గురుడు అనుకోండి, మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి గురుడు ప్రధానంగా ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. ఇది కాస్త గురుడు మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశిస్తాడు. తదుపరి అదేవిధంగా సింహరాశి, తర్వాత అక్కడి నుంచి 3 నెలలు సింహరాశి కూడా ప్రవేశిస్తాడు. ఈ అతిచారం వల్ల ప్రవేశిస్తుంటాడు. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే కుంభరాశిలో ప్రధానంగా ఇప్పుడు రాహు సంచారం, అదేవిధంగా సింహంలో కేతు సంచారం, అదేవిధంగా మీనరాశి వారికి ప్రధానంగా శని సంచారం, జన్మశని అని అంటూ ఉంటారు. ఈ సంచారం వల్ల మనం ప్రధానంగా తీసుకుంటే ఏ రాశులు వారు ఏ ఆరాధన చేయడం, అదేవిధంగా ఏ దేవారాధన చేయడం ద్వారా ఈ యొక్క సంవత్సరం వారికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడతారని తీసుకుంటే, గురుగారు ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ వృషభ రాశి వారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది అంటారు 2026 సంవత్సరంలో? ప్రధానంగా అమ్మ ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి, వృషభ రాశిలోని ఏ నక్షత్రం వాళ్ళు వస్తారనే విషయం గురించి మనం చూసుకుందాం. ప్రధానంగా ఈ వృషభ రాశిలో ఏ నక్షత్రం వాళ్ళు వస్తారంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా మృగశిర 1, 2 పాదాలు, 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తారమ్మా. ప్రధానంగా తీసుకుంటే ఈ వృషభ రాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రధానంగా వీరి యొక్క రాశ్యాధిపతి మనం చెప్పుకున్నాం ఇందాకనే శుక్రుడు అని చెప్పేసి. ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క రాశివారు ప్రధానంగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు అంటే రాస్యాధిపతి శుక్రుడు అయ్యాడు. అది కాకుండా ఈ యొక్క నక్షత్రాలకు సంబంధించిన దేవతకి సంబంధించినటువంటి వ్యవహారం తీసుకున్నా కూడా స్త్రీ సంబంధించినటువంటి నక్షత్రం రోహిణి అంటే చంద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం. కాబట్టి ప్రధానంగా తీసుకుంటే ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా దుర్గకి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఈ యొక్క వృషభ రాశి వారు ప్రధానంగా ప్రతి మాస శివరాత్రి రోజు కాస్త శివుడికి
శివాలయానికి వెళ్ళి అవకాశం ఉన్న వాళ్ళు రుద్రాభిషేకం కానీ ఏకవార అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ యొక్క శని ప్రభావం నుండి అదేవిధంగా రాహుకేతుల యొక్క ప్రభావం నుండి కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా. ప్రధానంగా అవకాశం లేని వాళ్ళు చతుర్దశి అదే మాసశివరాత్రి రోజు కాస్త అవకాశం ఉన్న వాళ్ళు కాస్త గంగాజలం అదేవిధంగా సిద్ధ గంగాజలంతో స్వామివారికి అభిషేకం చేసుకోవడం ద్వారా మామూలుగా అభిషేకం చేసుకోవడం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ అంటూ ఈ యొక్క నామాలతో ఆ స్వామివారికి అర్చన చేయడం ద్వారా వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇంకా అదేవిధంగా ఈ యొక్క రాశివారు ప్రతి సంకష్ట చతుర్థికి కూడా గరికతో గణపతికి అష్టోత్తరం చేసుకోవడం అదేవిధంగా తెల్ల జిల్లేడు పువ్వులతో స్వామివారికి మాలగా సమర్పణ చేయడం ద్వారా వారి యొక్క కార్యాలకి విశేషమైన సిద్ధి కలుగుతుంది అని మనకి గ్రహచారం కూడా సూచిస్తున్నది. కాబట్టి ఈ విధంగా పరిహారాలు చేసుకోవడం ద్వారా వాళ్ళు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు. శుభమస్తు.